లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 10 ఏళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ జూన్ 2తో గడువు ముగుస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5 ప్రకారం జూన్ 2, 2014 నుంచి హైదరాబాదును ఏపీ తెలంగాణకు 10 ఏళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఆ గడువు పూర్తి కావడంతో తెలంగాణ ఇక నుంచి హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉండనుంది. అయితే విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ ఆస్తి రక్షణ భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్కు అప్పగించారు. ఇప్పుడు గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు. 2019లో అధికారం చేజిక్కించుకున్న వైఎస్ జగన్ 3 రాజధానులు ప్రకటించినప్పటికీ అమరావతి కేంద్రంగానే పాలన కంటిన్యూ చేశారు. ఈ 10 ఏళ్ల కాలంలో పాలన కోసం హైదరాబాద్లోని పలు భవనాలను ఏపీకి కేటాయించారు. సోమాజిగూడలోని రాజ్భవన్కు సమీపంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కేటాయించారు. ఇప్పుడు హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల భవిష్యత్తు సందిగ్ధత నెలకొంది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల తర్వాత కూడా కొనసాగించాలనే అంశంపై రాజకీయ పార్టీలు ఏవీ స్పందించలేదని ఎక్స్ వేదికగా జయభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇక ఆ దేవుడే ఏపీని ఆదుకోవాలని లక్ష్మీనారాయణ అన్నారు. మరోవైపు మాజీ పిసిసి చీఫ్ శైలజ్నాథ్ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు.